సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ట్రేడ్ ఎలా వెళ్ళింది? హ్మ్. సో ఒక సెట్ ఆఫ్ పీపుల్ విన్ అయి ఉంటారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ లూజ్ అయి ఉంటారు. సో ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళు పక్క విన్ అయి ఉంటారు. అండ్ ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే 100% కన్ఫర్మేషన్ లేకుండా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అని చెప్పి నిఫ్టీలో ట్రేడ్ తీసుకొని ఉంటారో వాళ్ళకు స్టాప్ లాస్ అనేది హిట్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ క్యాపిటల్ ఆల్మోస్ట్ 60 to 70% పైన ఎరోడ్ చేస్తుంటారు ఇఫ్ స్టాప్ లాస్ పెట్టకపోతే కనుక. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్ అనేది నిఫ్టీలో వచ్చింది. సో అసలు ఏం జరిగింది ఈ రోజు మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 9:15కి ఇక్కడ క్యాండిల్ అనేది ఓపెన్ అయింది నిఫ్టీలో. ఓపెన్ అయిన తర్వాత మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 3 days నుంచి ఏదైతుందో ఆ జోన్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఐ వాజ్ హ్యాపీ అనమాట, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాగా కనబడ్డది. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ ఇచ్చిందో. 10:40 క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలంటే మనము ఈ రెడ్ క్యాండిల్ పైన మాత్రమే ప్లాన్ చేయొచ్చు. అంటే ఒక స్వింగ్ ఫామ్ అయినట్టు అర్థం అనమాట, లేకపోతే రీటెస్ట్ పైన అయినా అనమాట. కానీ ఇక్కడ మనకు రీటెస్ట్ కాలేదు, స్వింగ్ ఫామ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ మనకు 10:45 నుంచి 11:50 వరకు కన్సాలిడేట్ అయ్యి 12:55 క్యాండిల్ స్ట్రాంగ్ గా మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చి ఎగ్జాక్ట్ గా మనం నేను ఎక్కడ నుంచి అయితే లాంగ్ వెళ్ళొచ్చు అనుకున్నామో, ఒక షార్ట్ స్కాల్ప్ అనుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. బట్ అది కూడా స్ట్రైట్ మూవ్ ఉండదు, జిగ్జాగ్ మూవ్స్ వస్తాయి అనుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకొని హయ్యర్ సైడ్ అనేది మూవ్మెంట్ ఇచ్చి ఇది టచ్ చేయకుండా మళ్ళీ ఫర్దర్ గా డౌన్ సైడ్ అనేది రావడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఓవరాల్ ఇక్కడ మనకి ఈ రోజు క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ట్రేడ్ ఆపర్చునిటీస్ వచ్చాయా అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకు ట్రేడ్ ఆపర్చునిటీస్ రాలేదు ఫ్రెండ్స్. మనం కావాలని చెప్పి బ్రేక్అవుట్ లో ట్రేడ్ తీసుకుంటే మాత్రమే వచ్చేది, కానీ అంతకుముందు మాత్రము ఒక స్ట్రాటజీ ప్రకారం ఆలోచిస్తే మాత్రం మనకి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనకు ఒక ఎంట్రీ అనేది ట్రిగర్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి ఏంటి 9:15కి క్యాండిల్ అనేది ఓపెన్ అయింది. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే ట్రేడ్ తీసుకోం కదా, సో ఇక్కడ మనకు ట్రేడ్ అనేది దొరకలేదు. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుందని ఎవరు ఊహిస్తారు? ఎవరు ఊహించారు కదా. సో ఎవరైనా మేబీ కొంతమంది హైయర్ క్యాపిటల్స్ ఉంటే, రిస్క్ టేకర్స్ ఉంటే వాళ్ళు ఏమైనా ఈ క్యాండిల్ అంటే 10-20 క్యాండిల్ ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ట్రేడ్ ఏమైనా తీసుకుని ఉంటే ఇక్కడ వరకు ఒక మూవ్ అన్నది వచ్చేది. అది కూడా వాళ్ళు ఒకవేళ పొజిషన్ క్లోజ్ చేసుకోకపోతేనైతే, ఒకవేళ బయింగ్ కాబట్టి ఆఫ్ కోర్స్ కొంచెం ఎంతో కొంత టీటా డీకేది, మళ్ళీ ఒకవేళ అలానే ఉంచుంటే స్ట్రాంగ్ కరెక్షన్ అంటే ఒక క్యాండిల్ స్టాప్ లాస్ అనేది వాళ్ళు మళ్ళీ హిట్ అయిపోయింది అనమాట. బట్ మన కంటిన్యూషన్ అనేది మాత్రం రాలేదు. కానీ ఎప్పుడు మనకి ఎగ్జాక్ట్ మూవ్మెంట్ వచ్చేది అంటే 10:45 క్యాండిల్ ఉంది కదా, 10:45 క్యాండిల్ పైన కనుక మనకు ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయి ఉంటే, అంటే సింపుల్ చెప్పాలంటే ఈ నేను మార్క్ చేసి చూపిస్తాను. ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది ఒక మన హై అన్నమాట. ఈ హై క్యాండిల్ పైన కనుక మనకి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ ఇచ్చి ఉంటే అప్పుడు మనకు ఒక మంచి మూవ్మెంట్ వచ్చేది. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని మనము హయ్యర్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకునే వాళ్ళము. లైక్ మనం అనుకున్నట్టు 25,550 ఫస్ట్ టార్గెట్ ఉండేది, అండ్ ఇంకా ఫర్దర్ గా హయ్యర్ సైడ్ సెకండ్ టార్గెట్ అనేది ఉండేది. బట్ మీరు చూడొచ్చు అసలు ఆ 5 minutes క్యాండిల్ ఏదైతే ఉందో 10:45 క్యాండిల్ వస్తుంది, దాన్ని ఏది కూడా బ్రేక్ చేయలేదు. ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసింది. 12:30కి ట్రై చేసింది, 12:35కి ట్రై చేసింది, 12:40కి అండ్ 12:45కి ఇంకా గివ్ అప్ చేసేసి మనకి రేంజ్ ని బ్రేక్ చేసుకొని ఇంకా ఫర్దర్ గా డ్రాస్టిక్ ఫాల్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది మార్కెట్ బిహేవియర్ అన్నది. మనం తొందరపడి తీసుకోవద్దు, కన్ఫర్మేషన్స్ వస్తే మాత్రమే తీసుకోవాలి. నేను నిఫ్టీ అప్పటి వరకు నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను, నా దగ్గర క్యాపిటల్ లేకుండా, ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో డిప్లాయ్ చేసేసాను అనమాట. అండ్ ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ ట్రేడ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ నేను దీని వంక కూడా చూడాల్సిన అవసరం రాలేదన్నమాట. బట్ చాలా మంది అయితే ట్రాప్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దీని కింద ఏమైనా స్టాప్ లాస్ పెట్టుకొని ఎవరైనా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కోసం అంటే మొమెంటమ్ స్పైక్ కోసము ట్రేడ్ చేసి ఉంటే పర్లేదు, కానీ కొంతమంది స్టాప్ లాస్ పెట్టుకోకుండా కనుక ట్రై చేసి ఉంటే మాత్రం, ఇంత ఫాల్ ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక స్టాప్ లాస్ పెట్టుకోకపోతే మాత్రం ఇట్స్ అ వెరీ వర్స్ట్ ఫాల్. చాలా క్యాపిటల్ అనేది ఎరోడ్ అవుతుంది. అందుకే మనకి స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది, సో హయ్యర్ సైడ్ వెళ్తే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము. ఇక్కడ కాకపోతే అట్లీస్ట్ ఇక్కడ ఈ మేజర్ బ్రేక్అవుట్ ఉంది కదా, దాని కిందైనా మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో అలా ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే సేమ్ థింగ్, రోజు కహానీయే, కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. మళ్ళీ అదే జోన్ కింద క్లోజర్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్, చూపిస్తాను. సో డే క్యాండిల్ చూద్దాము. సేమ్ సేమ్ చూడండి, ఇదే జోన్ లోపల ఒక పెద్ద వాలటైలిటీ అనేది క్రియేట్ చేసింది. ఈ వాలటైలిటీ అనమాట. ఇప్పుడు మనకు ఒక డోజీ ఫామ్ అయింది చూడండి, దీనే వాలటైలిటీ అంటారు. దీని కింద మాత్రం మంచి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ లెవెల్స్ ఉంటాయి, లెవెల్స్ లో చేంజ్ అనేది ఏమీ లేదు. సో మనం రేపు ట్రేడ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీకు కాల్ అండ్ మన సెషన్ ఎండ్ అయ్యేలోపు మీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అయితే చెక్ చేసుకుందాము. ఒకవేళ కనుక రేపు గ్యాప్ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, సేమ్ థింగ్ ఈ బ్రేక్అవుట్ పైన మళ్ళీ ఏమైనా ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతే
సేమ్ థింగ్ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,550 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి హయ్యర్ సైడ్ అనే మూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఒకవేళ మేజర్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, రీటెస్ట్లో ఎంట్రీ తీసుకుంటాను. లైక్ ఈ జోన్ దగ్గర అయినా లేకపోతే ఈ రోజు హై ఏదైతుందో ఆ ఏరియాస్లోనైనా నాకు ఏమైనా ఎంట్రీ ప్యాటర్న్ దొరికితే ఎంట్రీ అనేది తీసుకొని 550 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా 660 లెవెల్స్ వచ్చేసి నా అల్టిమేట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఒకవేళ హై సైడ్ ఓపెన్ అయ్యి ఒక స్వింగ్ ఫామ్ అయినా కూడా, అంటే రెడ్ పైన గ్రీన్ క్లోజ్ అవ్వాలి, అలాంటప్పుడు కూడా నేను ఇంకో ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. సేమ్ టార్గెట్స్ 550 ఆర్ఎల్స్ 660 వచ్చేసి కంప్లీట్ హయ్యర్ టార్గెట్ అనమాట. లోపల ఓపెన్ అయ్యి లోపల ఉంటే మాత్రం నో ట్రేడ్ డే యాజ్ యూజువల్. అది ఒకవేళ కనుక ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఎవరైతే షార్ట్ ఉండాలనుకుంటారో మేబీ ఉండొచ్చు, బట్ అగైన్ నేనైతే ఉండను షార్ట్ సైడ్, ఎందుకంటే అగెయిన్స్ట్ మేజర్ ట్రెండ్ అనమాట. అది ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళు మేబీ మైనర్ మినిమల్ క్వాంటిటీ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ మేజర్ క్వాంటిటీతో మాత్రం ట్రేడ్ తీసుకోకపోవడమే బెటర్. మళ్ళీ నాకు ఇక్కడ ఈ జోన్ దగ్గర ఏమైనా హయ్యర్ ఆపర్చునిటీ దొరికితే ఇలాంటి సెటప్ ఫామ్ అయితే మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ అన్నది తీసుకుంటే అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, లైక్ 25,280 లెవెల్స్ ఉంటాయి. అండ్ ఫర్దర్ ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే ప్రీవియస్ డే క్లోజర్ అంటే 25,340 లెవెల్స్ ఇంకొక టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ బ్రేక్ గ్యాప్ డౌన్ కాకుండా ఫర్దర్ కూడా డౌన్ సైడ్ వచ్చినా కూడా సేమ్ థింగ్, ఇక్కడ నుంచి నాకు ఏమైనా సపోర్ట్ దొరికితే మళ్ళీ సపోర్ట్ చేసుకొని హయ్యర్ సైడ్ అనేది మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ రోజు మనకు 12 AM అంటే అప్రాక్సిమేట్లీ లైక్ ఈటీ టైమ్ జోన్లో 2:30 ఈ రోజు అనమాట, 2:30 PM ఈ రోజు ఈటీ టైమ్ జోన్లో, అంటే మన ఇండియన్ టైమ్ జోన్లో వచ్చేసి 12 AM నైట్ ఉంటుంది. సో మనకు ఫెడ్ అవుట్కమ్ అన్నది వస్తుంది అనమాట. సో చాలా మంది అయితే 25 బేసిస్ పాయింట్స్ టు 50 బేసిస్ పాయింట్స్ యాంటిసిపేట్ చేస్తున్నారు. 25 బేసిస్ పాయింట్ వచ్చి కమెంటరీ కనుక మంచిగా ఉంటే మనం చాలా మంచి హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అన్నది చూస్తాము. అందుకే మనకి 3-4 డేస్ నుంచి ఎక్కడికి మూవ్మెంట్ అనేది లేదనమాట. సో మార్కెట్ అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ రోజు ఒక క్లియర్ వాలటిలిటీ కూడా క్రియేట్ చేసింది, అంటే ఒక హయ్యర్ రేంజ్ అనమాట. సో పైకా కిందికి అన్నది ఇంకా మనకు రేపు ఈ రోజు నైట్ తర్వాత మాత్రమే తెలుసు. ఎవరైనా పొజిషన్స్ క్యారీ చేస్తుంటే మాత్రం కొంచెం రిస్క్ సైడ్ ఉన్నట్టు ఒకవేళ హెడ్ చేయకపోతే 99% అయితే మార్కెట్ యాంటిసిపేషన్ ప్రకారం అయితే బేసిస్ పాయింట్స్ కట్ అవుతుందని అంటున్నారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అనమాట. సో ఒకవేళ కనుక కట్ అయింది అనుకోండి బేసిస్ పాయింట్స్ లైక్ 25-50 బేసిస్ పాయింట్స్ కనుక కట్ అయితే హయ్యర్ సైడ్ వెరీ గుడ్ ర్యాలీ రావచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు కట్ చేయకపోయినా ఆర్ ఎల్స్ మళ్ళీ ఇంకేమైనా ఫర్దర్గా పాయింట్స్ పెంచినా కూడా ఒక వర్స్ట్ ఫాల్ అనేది మనం చూస్తామన్నమాట. ఎందుకంటే మార్కెట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న న్యూస్ ఇది. అందుకే నేను మనకు ఈ మంత్ స్టార్టింగ్లోనే చెప్పాను, లైక్ 17th-18th మూమెంట్ మనకు ఒక మేజర్ న్యూస్ అన్నది ఉంటుందని. సో ఈ న్యూస్ అది. సో చూద్దాం ఏమవుతుంది అన్నది. నెక్స్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసేద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా ఆసమ్ అంటే ఆసమ్ మూవ్, అసలు ఎక్కడ కూడా ఇంత కూడా స్టాప్ లాస్ హంటింగ్ అన్నది జరగకుండా చాలా నీట్గా మూవ్మెంట్ అన్నది వెళ్ళిందనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ బ్రేక్అవుట్ పైన ట్రేడ్ అన్నది అనుకున్నాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు సేమ్ నిఫ్టీ ప్యాటర్నే ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఏమైంది 9:15కి ఓపెన్ అయిన తర్వాత ఒక వెరీ బిగ్ క్యాండిల్ అన్నది క్లోజ్ అయింది, 9:20 క్యాండిల్. దాని తర్వాత కంటిన్యూషన్ కూడా మనకు వచ్చింది. సో కంటిన్యూషన్ ట్రేడర్స్ కూడా చాలా మంది ఉంటారు, అంటే రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిలే కాకుండా ఒక బ్రేక్అవుట్ తర్వాత కంటిన్యూషన్ క్యాండిల్ అంటే హై క్లోజర్ వస్తే ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా హయ్యర్ సైడ్ మూమెంట్ వచ్చింది. ఒకవేళ ఎవరైతే రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తారో ఆర్ ఎల్స్ ఫర్దర్ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళకంటే 9:30కి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఆ రెడ్ క్యాండిల్ అనేది మనకి ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నేను ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా ఇప్పుడు నా రెడ్ క్యాండిల్ కింద నాది స్టాప్ లాస్ అనేది ఉండే. సో ఇక్కడ కూడా మాకు స్టాప్ లాస్ హంట్ అనేది జరగనే లేదు. అదే మన నిఫ్టీ మాత్రం చూడండి, ఆ రెడ్ క్యాండిల్ ఏదైతే ఓపెన్ అయిందో దాని కిందనే ట్రేడింగ్ అనేది జరిగింది. అందుకే అనేది అనమాట ఎప్పుడైనా ఒక న్యూ స్వింగ్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు ఒక న్యూ స్వింగ్ అనేది ఫామ్ అయినట్టు అర్థం అనమాట, రెడ్ క్యాండిల్ పైన క్లోజర్ ఇచ్చింది కాబట్టి. సో అక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే స్వింగ్లో మనకు స్టాప్ లాస్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ నేను కంప్లీట్గా ట్రైల్ చేసుకుంటూనే వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 12.25 దాని కింద పెట్టాను. ఎగ్జాక్ట్గా కింద కాదు, కొంచెం ఆల్మోస్ట్ నేను బాగానే గ్యాప్ పెట్టుకున్నాను, ఎందుకంటే మంచి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఫైన్ అన్నట్టుగా. సో అప్రాక్సిమేట్లీ నేను కంప్లీట్గా ఇక్కడ సైడ్ కనుక రిమూవ్ చేసి ఉంటే నాకు ఒక 450 పాయింట్స్ దాకా వచ్చేది. 300 కాల్ నేను తీసుకుంది, బట్ నాకు ఇక్కడ పోయింది కాబట్టి ఆల్మోస్ట్ లైక్ 320 పాయింట్స్ దాకా ఒక లాట్లో వచ్చినాయి అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ట్రేడ్ అని నేను చెప్తాను. అండ్ రేపటి అనాలిసిస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మనకు తెలుసు డే ఏంటి అన్నది కూడా. సో ఫెడ్ రిజల్ట్స్ కోసం కాబట్టి దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓల్డ్ వన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మనకి మల్టిపుల్ బై జోన్స్ అనేవి క్రియేట్ అయినాయి, అవి కూడా డ్రా చేస్తున్నాను. 15 minutesలో ఇది ఒక బై జోన్ అనమాట. సో ఎగ్జాక్ట్గా బై జోన్ దగ్గరే వచ్చి మనం ఆగిపోయాము. సో ఈ 15 minutes క్యాండిల్ మొత్తం మీరు డ్రా చేసుకోవచ్చు. ఎవరికైనా లెవెల్స్ కావాలి అనుకుంటే లెట్ మీ రైట్
సో ఫ్రెండ్స్ ఇది ఒక జోన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కూడా ఆపర్చునిటీ రావచ్చు. అండ్ లాస్ట్కి వచ్చేసి మన బ్రేక్అవుట్ జోన్ అనమాట. సో బ్రేక్అవుట్ జోన్ కూడా డ్రా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 52,265 లెవెల్ అండ్ ఇది వచ్చేసి 52,400 లెవెల్స్ అనుకోండి. ఈ ఎప్పుడైనా ఇట్లా 408 అలా ఉంటే రౌండ్ ఫిగర్ వేసేసుకోండి 400 లాగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రేపు ప్లాన్ చాలా సింపుల్ ఉంటుంది. లెట్స్ సే ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, నో ట్రేడ్ డే. ఎందుకంటే మనకు పైనుంచి మల్టిపుల్ రెసిస్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ అనేది ఓపెన్ అవ్వద్దు. మనకు నైట్ ఏదో ఒక న్యూస్ వస్తుంది కాబట్టి వస్తే గ్యాప్ డౌన్ అయినా ఉండాలి, గ్యాప్ అప్ అయినా ఉండాలి. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఒకటి మనకు ఉంది కదా, ఇది ఒక రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవుతుంది అండ్ ఇది ఒకటి వచ్చేసి కూడా మేజర్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది అనమాట. సో లెట్స్ సే మనకు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఎక్కడికైనా ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మొత్తం ఈ జోన్ మొత్తం రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది మనకి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా క్విక్ స్కాల్పర్స్ ఉంటే మేబీ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ మూవ్ అనమాట. సో ఫ్లాట్ ఓపెన్ అయితేనైతే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కనుక ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఒకటి ప్లాన్ చేస్తాను, లైక్ 52,400 దగ్గర ఏమైనా ఎంట్రీ దొరుకుతుందా చెక్ చేసుకొని అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ జోన్ ఉంటుంది అనమాట. లైక్ 52,570 లెవెల్స్ ఉంటాయి, అంటే లోవర్ సైడ్ ఆఫ్ ది జోన్, లైక్ 52,550 వేసుకోండి. ఇది కూడా ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 52,000 మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. 52,700 ఉంటుంది నా నెక్స్ట్ టార్గెట్. అండ్ ఇంకొకలా కూడా మనకు ఫామ్ అవ్వచ్చు, బట్ అది ఇంకా ట్రికీ థింగ్. ఒకవేళ ఇది కూడా ఫర్దర్గా బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తే నేనైతే అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండను. బట్ ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే మాత్రం, అంటే ఇప్పుడు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్ ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యి ఇంకా కిందికి వచ్చింది అనుకోండి, అంటే బ్రేక్అవుట్ టెస్టింగ్ అనమాట ఇది. ఈ లెవెల్స్లో కనుక నాకు దొరికితే ట్రేడ్ తీసుకుంటాను, కానీ హెవీ క్వాంటిటీస్లో అయితే తీసుకోను. ఎందుకంటే అంతగానం పడొద్దు, పడ్డది అంటే ఏదో సంథింగ్ మార్కెట్కి నచ్చలేదని అర్థం అనమాట. సో బట్ స్టిల్ ట్రెండ్ హైయర్ సైడ్ ఉంది కాబట్టి నేను ఒక మినిమల్ క్వాంటిటీతో ట్రై చేస్తాను. అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, లైక్ 52,250లో నాకు ఏమైనా ఎంట్రీ దొరికింది అనుకోండి, 50,400 వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి 52,550 ఉంటుంది ఫ్రెండ్స్. సో అలా నేను ప్లాన్ చేసుకుంటాను ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే. అండ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా కూడా ఒకవేళ ఈ లెవెల్స్లో గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ ఒకసారి నాకు ఏమైనా హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఆపర్చునిటీ దొరికితే మళ్ళీ ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. సేమ్ థింగ్ 550 వచ్చేసిన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి 52,700 ఉంటుంది. ఒకవేళ ఈ రేంజెస్లో కనుక దొరికింది అనుకోండి అప్పుడు 52,400 వచ్చేసిన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అంటే 200 రేంజెస్లో కనుక దొరికితే. బట్ అంతగానం పడ్డది అంటే సంథింగ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో అలాంటప్పుడు మనం డౌన్ సైడ్ నుంచి కనుక ట్రేడ్ తీసుకునేలా ఉంటే మినిమల్ క్వాంటిటీ తోటే నేను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. అండ్ లెట్స్ సే రేపు కనుక మనకి న్యూస్ మంచిగా వచ్చింది అనుకోండి, ఈ రేంజెస్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అనమాట. ఈ జోన్ పైన లేకపోతే నాకు ఇక్కడ క్లోజర్ ఈ జోన్లో నాకు ఎక్కడైనా ఎంట్రీ ప్యాటర్న్స్ దొరికితే ఐ ప్లాన్ ఫర్ ట్రేడ్ అనమాట. అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇంకా కంప్లీట్గా ఇదే ఉంటుంది, 52,300 లెవెల్సే ఉంటాయి. ఎందుకంటే డిపెండ్స్ అనమాట, లైక్ మనకు కనుక 52 బేసిస్ పాయింట్స్ కట్ అయ్యి మార్కెట్ కనుక మంచిగా బులిష్ అనిపిస్తుంది అయితే ఈజీగా మనం ఇది టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్దర్ అది కూడా బ్రేక్అవుట్ వస్తే ఇంకా హైయర్ సైడ్ అనేది మనం మూవ్ అవ్వచ్చు. బట్ నేనైతే టార్గెట్ ఇదే పెట్టుకొని మూవ్ అవుతాను, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మంచిగా హైయర్ సైడ్ హెల్దీ మూవ్మెంట్స్ కనిపించాలన్నమాట. ఇలా డోజీ మూవ్మెంట్స్ కాదు, ఇలా వైల్డ్ మూవ్మెంట్స్. ఈ రోజు వచ్చింది కదా ఇట్లా పెద్ద పెద్ద క్యాండిల్స్, ఇలాంటి క్యాండిల్స్ వచ్చేసి అంటే ఇప్పుడు ఇమీడియట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయిన వెంటనే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇచ్చాలన్నమాట. క్లోజర్ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇవ్వాలి, అప్పుడు మనకి సేమ్ ఈ మొమెంటం అనేది క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మొమెంటం వస్తుంది అనమాట. ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ హైయర్ సైడ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఇంకా మనకి ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంతేగాని ఇప్పుడు మనకి ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి కూడా చాలా చిన్న చిన్న డోజీస్ వచ్చుకుంటూ పోయాయంటే ఇక్కడ పైన సెల్లర్స్ అందరూ యాక్టివేట్ అవుతారు అనమాట. యాక్టివేట్ అయ్యి వాళ్ళు ఫర్దర్గా డౌన్ సైడ్ పుష్ చేయడానికి చూస్తారు. సో జనరల్గా ఇది మార్కెట్ అండర్స్టాండింగ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇంతే, ఈ లెవెల్స్ మించి అయితే నాకు ఏం ఆపర్చునిటీస్ కనిపించట్లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.